జిల్లాలో విచ్చలవిడి మద్యం షాపులతో నేరాలు పెరిగిపోతున్నాయని, యుద్ధ ప్రాతిపదికన బెల్ట్ షాపులను ప్రభుత్వం ఎత్తివేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు ప్రభావతి నాగమణిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పూలబైన వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ, జిల్లాలో యువకులు మద్యం, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి అనేక మంది యువకులు ప్రాణాలు విడుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే యువకులు డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి మహిళలపై దాడులు చేస్తున్నారని అన్నారు. నల్గొండ, మిర్యాలగూడలో జరిగిన సంఘటనలే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. పోలీసులు మత్తుమందులు, మద్యం షాపులపై దృష్టి సారించి అమాయకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం బెల్ట్ షాపులను బంద్ చేపియకుంటే జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల నిషేధిత ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ మరో ఉద్యమం చేపడతామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హెచ్ఎం అరుణకుమార, గాదె పద్మ, గోవర్ధన, పూలమ్మ, ఊర్మిళ, మంగ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప పేదల కోసం, మహిళల కోసం, యువత కోసం పనిచేస్తలేవు ప్రభుత్వాలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాదు ఊర తిరుగుతాం, వాడ తిరుగుతాం, కమిటీలు వేస్తాం. రేపటి నుంచి మా ఉద్యమాలు డ్రగ్స్ మీద, గంజాయి మీద, బెల్ట్ షాపుల మీద మా ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా మహిళలు కలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఆడవాళ్ళు ఆది శక్తుల్లాగా పనిచేయగలుగుతారు. ఇంట్లో హింసని భరించలేక బయటకు వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క రైల్వే స్టేషన్ ఏరియాలలో, తర్వాత బైపాస్ వెంట, అంటే ఎక్కడైతే జనం ఉండరో అట్లాంటి పార్కుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే అమ్మాయిలపైన దాడులు జరుగుతున్నాయో వెంటనే అరికట్టాలి. వాళ్ళకి రక్షణ, అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. ఇట్లాంటి డ్రగ్స్కు పాల్పడిన యువతలందరినీ కూడా మార్చడం కోసం కౌన్సిలింగ్ సెంటర్లు ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో విచ్చలవిడిగా వెళుతున్న పరిస్థితి కనపడతాము. దానికి తోడు ఈరోజు గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు కూడా మరి పాన్ షాపులలో, కిరాణా కొట్లలో, తర్వాత కూరగాయల కొట్లలో, వివిధ షాపులలో కూడా ఈ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతాయి. ఈ అమ్మకాల వల్ల ఇవాళ 15 సంవత్సరాలు 10 సంవత్సరాల కూరగాయల యువకులు అలవాటు పడి ఇలా చదువుకు, విద్యకు దూరం అవుతున్న పరిస్థితి కనపడతాం. లేని అలవాట్లు వస్తూ ఉన్నాయి. అమ్మాయిలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, తల్లిదండ్రులపైన దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళకు మత్తులో. ఈ రకమైన చర్యలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటిని నియంత్రించాలి, పూర్తిగా ఎత్తివేయాలి. ఈ డ్రగ్స్ రవాణాన్ని కూడా నియంత్రించాలని, ఎక్కడ మూలాల్లోకి వెళ్ళాలి, అసలు అది ఎక్కడ పండుతున్నది, ఆ పండే దగ్గరికి వెళ్ళి ఆ తోటల్ని నాశనం చేయాలి. ఇలా ప్రతి కుటుంబంలో మహిళలు చాలా బాధపడుతున్న పరిస్థితి కనపడతాము. ఏడవని మహిళలు లేరు. ఒక పక్క భర్త తాగి వచ్చి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, ఒక పక్క పిల్లలు గంజాయి, డ్రగ్స్ తీసుకొని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడతాము. మేము అనేక గ్రామాలలో సర్వే చేస్తే 100కి 70 మంది మహిళలు ఇలా వితంతులుగా మారిన పరిస్థితి కనపడతాము. ఇలా ఒంటరి మహిళలుగా మారిన పరిస్థితి కనపడతాము. ఐద్వా ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కూడా ఇలా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి క్షేత్రస్థాయిలో ఈ డ్రగ్స్ని నియంత్రించాలి. కాలేజీలలో కూడా పాకుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పాకుతున్న పరిస్థితి కనపడతా ఉంది. పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటిని కూడా మరి నియంత్రించాలని చెప్పేసి ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలను మేము నిర్వహించుకుంటా ఉన్నాం. ఇస్తాము. మహిళలందరూ కూడా చైతన్యవంతం చేస్తాం.
మహిళలు పోరాటాల్లోకి దిగుతారు. ఈ షాపుల్ని బద్దలు కొట్టాలి, ఎక్కడైతే షాపులు వెలిసినాయో వాటిని మొత్తం నాశనం చేయాలి, యువతను కాపాడుకునే దాంట్లో మహిళలందరూ కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఫస్ట్ బానిసలైన ఒక 6గురితో ఒక మూట తయారైంది. ఆ మూట ఎవరైతే ఒంటరిగా లేకపోతే ప్రేమించుకున్న జంట కానీ భార్య భర్తలు కానీ ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఈ మత్తులో వాళ్ళ పైన దాడులు చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు ఉంచుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉంచుకోవడం, లేకపోతే అమ్మాయిలను ఒంటరిగా అవపడితే వాళ్ళని అర్ధనగ్నంగా చిత్రాలను ఫొటోస్ తీసి బెదిరించి డబ్బుల్ని అడుక్కోవడం, ఈ రకమైన గ్యాంగులు తయారైతా ఉన్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే వీటిని వెంటనే వీళ్ళ కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఎస్పీ గారు. అలాంటి వాళ్ళని బయటికి రాకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఏంటంటే ఈ సమావేశం వల్ల మనకు ఏంటంటే యువత ఎవరు మన పిల్లలే ఆగమవుతున్నారు. ఈ మద్యం షాపుల వల్ల, ఈ డ్రగ్స్ వల్ల, ఈ గంజాయి చెప్పిగా గంజాయి అమ్ముతున్నారు కానీ ఆ గంజాయిని పట్టుకుని దాన్ని ఏం చేస్తున్నారు, దాన్ని ఒక దగ్గర దాచిపెడుతున్నారు. దాచిపెట్టి దాన్ని మళ్ళీ రిటర్న్ ఏదో ఒకటి చేస్తున్నారు కానీ దాన్ని ఎందుకు తగలబెట్టట్లేదు పోలీస్ యంత్రాంగం. దాన్ని తగలబెట్టాలి. వాళ్ళ తగలబెట్టలేకపోతే మాకు చెప్పండి, మీరు వచ్చి తగలబెట్టాలి. కేసులు అయితే చూసుకుంటారు దర్వాసాలది. యువత ఆగమైపోతున్నది. పోలీసు వాళ్ళు ఎందుకు తగలబెట్టలేకపోతున్నారు? ఆ విషయాల మీద గంజాయిని ఎంత స్పీడ్గా పట్టుకొని దాన్ని నిషేధించాలని చెప్పేసి మేము ఐదుగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని
ఏం చేస్తున్నారు, దాన్ని ఒక దగ్గర దాచిపెడుతున్నారు. దాచిపెట్టి దాన్ని మళ్ళీ రిటర్న్ ఏదో ఒకటి చేస్తున్నారు, కానీ దాన్ని ఎందుకు తగలబెట్టట్లేదు పోలీస్ యంత్రాంగం? దాన్ని తగలబెట్టాలి. వాళ్ళ తగలబెట్టలేకపోతే మాకు చెప్పండి, మీరు వచ్చి తగలబెట్టాలి. కేసులు అయితే చూసుకుంటారు, దర్వాసాలది యువత ఆగమైపోతున్నది. పోలీసు వాళ్ళు ఎందుకు తగలబెట్టలేకపోతున్నారు? ఆ విషయాల మీద గంజాయిని ఎంత స్పీడ్గా పట్టుకొని దాన్ని నిషేధించాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి